న్యూస్ చూస్తున్నాం. గాదిపల్లో కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం కొనసాగుతుంది. సుమారు గంట నుంచి అఫైర్ కమిటీ భేటీ నడుస్తుంది. ఈ సమావేశంలో టాక్రే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు తుమ్మల, భట్టి హాజరయ్యారు. వీరితో పాటు మదియాష్కి, జగ్గారెడ్డి హాజరయ్యారు. ఇక తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టాక తొలి సమావేశం ఇదే నిర్వహిస్తున్నారు. ఇక ఈ సమావేశంలో ప్రధానంగా డీసీసీల నియామకంపై చర్చించబోతున్నారు. అభ్యర్థుల ఖరారు సమయంలో కొంతమంది డీసీసీలు పార్టీకి రాజీనామా చేశారు. దీంతో ఆయా స్థానాల్లో డీసీసీల నియామకాలు చేపట్టబోతున్నారు. దీనికి సంబంధించి ఈ సమావేశంలో చర్చ జరిగే అవకాశం ఉంది. దీంతో పాటు పార్టీ తరపున గెలిచిన ఎమ్మెల్యేలకు సన్నాహం చేయాలన్న ఆలోచన కూడా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీ అయితే ఈ సన్మాన సభకు సంబంధించిన ఏర్పాట్లపై కూడా ఈ మీటింగ్లో చర్చించబోతున్నారు. సన్మాన సభ ఎప్పుడు పెట్టాలి, ఎక్కడ పెట్టాలనే విషయాలపై చర్చించనున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి సహకరించిన పార్టీ అధ్యక్షులు, నాయకులు అందరికీ కూడా సమావేశంలో ధన్యవాదాలు తెలపబోతున్నారు. అంతేకాకుండా పార్టీలోని కొందరు సీనియర్ల నేతలు తమకు టికెట్లు త్యాగం చేశారు. అలాంటి వారికి ఎమ్మెల్సీ వంటి పదవులు ఇస్తామని ఎన్నికల సమయంలో రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు. ఈ అంశంపై కూడా పీఏసీలో సమావేశంలో చర్చించబోతున్నారు. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీపై కూడా సమాలోచనలు చేస్తున్నారు. టికెట్ ఆశించి దక్కని వారికి నామినేటెడ్ పోస్టులు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ భావిస్తుంది. పార్టీ ప్రధాన కార్యదర్శుల నియామకాలు కూడా త్వరలోనే ఉంటాయని చర్చ జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నట్లు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారం మా హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రణయ్, చెప్పండి, దీంట్లో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరెవరు నేతలు ఉన్నారు, ఏ అంశాలను దీంట్లో చర్చించబోతున్నారు? థ్యాంక్ యూ వరుణ్. మధ్యాహ్నం 1 గంటల నుంచి కూడా ప్రారంభమైనటువంటి ఈ యొక్క కమిటీకి సంబంధించినటువంటి మీటింగ్లో ప్రధానంగా చూస్తే పిఎస్సికి సంబంధించిన కమిటీలో ప్రధానంగా ఇటు ఏదైతే టీపీసీసీ చీఫ్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి, అదేవిధంగా తదితర మంత్రులతో పాటుగా ఇతర నాయకులు కూడా పాల్గొన్న సిచ్యువేషన్స్ అయితే ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. అండ్ దీంతో ప్రధానంగా మాట్లాడుతున్నటువంటి ఎజెండాల గురించి మనం మాట్లాడుకుంటే ముందుగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారం కైవసం చేసుకునేందుకు కృషి చేసినటువంటి ప్రతి ఒక్క కార్యకర్తకి, నేతకి ధన్యవాద తీర్మానాలను అయితే ఒకటి చేయడం జరిగింది. దాంతో పాటుగా వాళ్ళకి సంబంధించినటువంటి సన్మాన కార్యక్రమాలను కూడా తొందరలోనే చేయబోతామంటూ కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతుంది. ఇక ప్రధాన ఎజెండాగా మనం మాట్లాడుకుంటే మొదటి నుంచి ఏదైతే డీసీసీకి సంబంధించి అండ్ అదేవిధంగా మిగతా అంశాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో మనం మాట్లాడుకున్నప్పటికీ నామినేటెడ్ పోస్టులకు సంబంధించి ఎన్నికల సమయాల్లో చాలామందికి నామినేటెడ్ పోస్టులు ఇస్తాము అన్నటువంటి నియామకాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలను కాంగ్రెస్ పార్టీ తెరపైకి తీసుకొచ్చింది. బట్ ఇవన్నీ ఏవి కావు అనేది ఇప్పుడు క్లారిటీ కనిపిస్తూ ఉంది. కేవలము పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా, ఏదైతే గ్రామ పంచాయతీ ఎన్నికల లక్ష్యంగానే ఈ యొక్క సమావేశం ఉండబోతా ఉంది. ముందుగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కృషి చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అనంతరం ఈ యొక్క పార్లమెంట్ ఎన్నికల్లో 117 పార్లమెంట్ సెగ్మెంట్లకు సంబంధించి ఈ పార్లమెంట్కి సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్లలో ప్రధానంగా మనం చూసుకుంటే 17కు మినిమం 16 నుంచి 15-16 పార్లమెంట్ స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవాలి అన్నటువంటి ఆలోచనలో ఆ వ్యూహంతో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఈ కమిటీ మీటింగ్ అయితే కొనసాగుతున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయి. అయితే దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నటువంటి 6 గ్యారెంటీలకు సంబంధించిన నేపథ్యంలో ఇప్పటికే 2 గ్యారెంటీలు అమల్లో ఉన్నాయి. దాంతోపాటుగా మరొక 4 గ్యారెంటీలకు సంబంధించిన బడ్జెట్ కేటాయింపులు కావచ్చు, దానికి సంబంధించిన బడ్జెట్ వినియోగానికి సంబంధించినటువంటి అంశాలను కూడా కాంగ్రెస్ పార్టీ చర్చిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా పార్లమెంట్ ఎన్నికల్లోపు పూర్తి చేసి పార్లమెంట్ ఎన్నికల్లోకి వెళ్ళాలి అన్నటువంటి దిశగా కూడా కాంగ్రెస్ పార్టీ ఒక వ్యూహాత్మకమైనటువంటి రచనను గీసి ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెప్తున్నటువంటి 6 గ్యారెంటీల నేపథ్యంలో ఈ 6 గ్యారెంటీలను ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేసి ఖచ్చితంగా పార్లమెంట్లోకి వెళ్తే 15 నుంచి 16 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ సీట్లు కైవసం చేసుకుంటుంది అన్నటువంటి ఆలోచనతో కూడా పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. ఇక దాంతోపాటుగా మరొక అంశాన్ని మనం చర్చిస్తే గ్రామ పంచాయతీకి సంబంధించిన ఎన్నికలు కూడా రాబోయే 3 నెలల్లో ఉన్నాయి. అయితే ఎన్నికలకు సంబంధించిన నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ప్రతి గ్రామాలలో కూడా కాంగ్రెస్ పార్టీ ఎగరాలి, కాంగ్రెస్ పార్టీ జెండా కైవసం చేసుకోవాలి అన్నటువంటి యాంగిల్లో కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకమైనటువంటి వ్యూహంతో ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఈ 3 ప్రధాన ఎజెండాలుగా మనకు ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక దీంట్లో ప్రధాన ఎజెండాలుగా రెండిట్లలో మొదటిది పార్లమెంట్ ఎన్నికలు అండ్ దాని తర్వాత 2 గ్రామ పంచాయతీ ఎన్నికలు. ఈ 2 అంశాలకు సంబంధించి క్లియర్ కట్గా కూడా మెన్షన్ చేస్తూ దానికి సంబంధించినటువంటి సుదీర్ఘ చర్చ అయితే కొనసాగుతుంది అని చెప్పుకోవాలి. ఇక దాంతోపాటుగా ఈ గ్యారెంటీలకు
సంబంధించిన బడ్జెట్కి సంబంధించిన విషయంలో ఇప్పుడు మహాలక్ష్మి పథకంలో భాగంగా ఇచ్చినటువంటి ఆర్టీసీ బస్సు ప్రయాణంతో పాటుగా మహిళలకు 2500 రూపాయల గౌరవ భృతిని కూడా ఇస్తామని చెప్పడం జరిగింది. సో వీటన్నిటినీ కూడా కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా బడ్జెట్ ఏ విధంగా సమకూర్చబోతా ఉంది, మరి నెలసరి ఆదాయం చూసుకున్నప్పటికీ 10,000 కోట్ల తెలంగాణకు రాబోతాం. సో మరి ఈ 10,000 కోట్ల నేపథ్యంలో మరి ఏ విధంగా రాబోతున్నటువంటి ఈ యొక్క పథకాలకు సంబంధించిన బడ్జెట్ని ఏ విధంగా కేటాయించాలి అన్న దానిపైన కూడా ఈ కమిటీలో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. సో ఇవన్నీ ఓవరాల్గా చర్చకు వస్తూ ఉన్నాయి. ఇక నామినేటెడ్ పోస్టులకు సంబంధించి కావచ్చు, డిసిసికి సంబంధించినటువంటి పోస్టులకు సంబంధించిన వివరాలను ఇంకా తెరపైకి అయితే తీసుకురాలేదు. బట్ ఏవైతే నామినేటెడ్ పోస్టులకు సంబంధించిన అంశాన్ని మాత్రం ఖచ్చితంగా కొంత సమయం అయితే పట్టేటువంటి అవకాశాలు ఖచ్చితంగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే ఎన్నికల తర్వాతే నామినేటెడ్ పోస్టులు కావచ్చు లేదా ఇతర చైర్మన్ పదవులకు సంబంధించిన పోస్టులను ఎన్నికల తర్వాతనే భర్తీ చేసేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. వారు రెడ్ ప్రణయ్ అయితే పార్టీకి టికెట్లు త్యాగం చేసిన వాళ్ళ పరిస్థితిని వాళ్ళ ప్రస్తావన ఈ సమావేశంలో తేబోతుందా, వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేకూర్చే ప్రస్తావన తెస్తున్నారు? ఏదైతే పార్టీ కోసం మొదటి నుంచి పనిచేసి పార్టీ కోసం త్యాగం చేసి చాలామంది పదవులకు రాజీనామా చేసినటువంటి వ్యక్తులకు సంబంధించి మొదటగా వాళ్ళకు ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరిగింది. ధన్యవాదాలకు సంబంధించినటువంటి నేపథ్యంలో వాళ్ళకు ధన్యవాద తీర్మానంతో పాటుగా త్వరలోనే కాంగ్రెస్ పార్టీ వీళ్ళందరికీ ఏదైతే పార్టీకి కృషి చేసి పార్టీ గెలుపుకు కృషి చేసిన వాళ్ళందరికీ కూడా ఒక ప్రత్యేకంగా ఒక రోజును కేటాయిస్తూ దాంతో వాళ్ళందరికీ కూడా ధన్యవాద సభను అండ్ దాంతోపాటుగా ఒక సన్మాన సభను కూడా ఏర్పాటు చేయాలి అన్నటువంటి యాంగిల్లో కూడా కాంగ్రెస్ పార్టీ ఆలోచించిన సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఇక మొదట ఏదైతే పార్టీకి వాళ్ళ పదవులకు రాజీనామా చేసి పార్టీ కోసం పనిచేసిన నాయకులకు సంబంధించి మొదటగా ఏదైతే చైర్మన్ పదవులకు సంబంధించినటువంటి అంశం కావచ్చు, దాంతోపాటుగా వాళ్ళకి సంబంధించిన నామినేటెడ్ పదవులకు సంబంధించిన అంశాలలో మాత్రం కొంత పార్టీ ముందుకు ఆలోచిస్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడుతుంది. ఎజెండాగా మాత్రం 2 పాయింట్లను ఎజెండాగా పెట్టుకొని ముందుకు పోతా ఉంది. ఒకటి ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలి అండ్ 2 పార్లమెంటు స్థానాల్లో గెలుపొందాలి అన్నటువంటి యాంగిల్లో మాత్రమే ఇక్కడ ఉన్నటువంటి ఈ కమిటీ ఏదైతే పిఎస్సికి సంబంధించినటువంటి ఈ కమిటీ సమావేశం అయితే కొనసాగుతుంది. వాళ్ళు కానీ ఈ సమావేశం ఎన్ని గంటలకు ముగుస్తుంది, ముగిసిన తర్వాత వీళ్ళు మీడియా ముందుకు వచ్చి ఏమేమి చర్చించారు అంశాలను బయటకు చెప్పే అవకాశాలు ఏమైనా కనిపిస్తున్నాయా? సాయంత్రం వరకు కూడా ఈ మీటింగ్ కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు అయితే ప్రధానంగా కనబడతా ఉన్నాయి. ఎందుకంటే కేవలం అతి తక్కువ సమయంలోనే పార్లమెంట్ ఎన్నికలు రాబోతా ఉన్న నేపథ్యంలో మరి 17 పార్లమెంట్కి సంబంధించి ఎవరెవరిని ఇన్ఛార్జ్లుగా పెట్టేటువంటి అంశాలను కూడా ఏమైనా తీసుకొచ్చేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. ఎందుకంటే గతంలో మొన్న జరిగినటువంటి ఎన్నికలు మనం చూసాం. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంతో వ్యూహాత్మకంగా పోతేనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగలిగింది. సో ఈ నేపథ్యంలో మరి అదే వ్యూహాత్మకంగా కూడా పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చేందుకు వారికి సంబంధించినటువంటి కార్యాచరణ కూడా చేసేందుకు ప్రయత్నాలు కొనసాగిస్తూ ఉంది. వచ్చేటువంటి కార్యాచరణకు సంబంధించిన నేపథ్యంలో ఏ విధమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకురావాలి అన్నటువంటి అంశాలను కాంగ్రెస్ పార్టీ ఈ యొక్క చర్చలు కొనసాగిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా మన 17 పార్లమెంట్లకు సంబంధించి ఏ విధమైనటువంటి చర్చలు ఉండబోతా ఉన్నాయన్న దాంట్లో కూడా కాంగ్రెస్ పార్టీ ముందుగానే వ్యూహాత్మకమైనటువంటి పనులు అయితే చేస్తూ ఉన్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. ఈ యొక్క సమావేశం కంప్లీట్గా కూడా సాయంత్రం వరకు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలే కనబడుతూ ఉన్నాయి. చాలామంది పార్టీ కోసం పదవులు త్యాగాలు చేసినటువంటి వాళ్ళు కావచ్చు, ఇప్పటి వరకు పార్టీ కోసం పనిచేసినటువంటి నేతలు కూడా కాంగ్రెస్ గాంధీ భవన్కి చేరుకున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. వారి యొక్క వినతి పత్రాన్ని కూడా అందజేసేటువంటి ప్రయత్నానికి కొంత ఆలోచిస్తూ ఉన్నారు. చాలామంది అయితే విజిటర్స్ అయితే కనిపిస్తూ ఉన్నారు. బట్ ఎంతమందికి అవకాశం దక్కుతుంది అండ్ ఎంతమంది ఈ యొక్క అవకాశంలో ఉండబోతా ఉన్నారు అనేది మాత్రం కొంత వేచి ఉండాల్సిన సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. వారు థ్యాంక్ యూ ప్రణయ్ ఫర్ ది అప్డేట్స్.